అమ్మో కొందరు ఉంటారా నాయన మైక్ అందుకుర్రంటే నాన్పిడిచి పెడతారు చెప్పిందే చెప్తారు ఒర్రిందే ఒర్తారు నీ స్పీచ్ కి నెవారెతు దిమాగ్ అంతా ఖరాబ్ చేసి పాడైతుండు అని గులుక్కుంటారు ఇనేటోళ్ళు కానీ పబ్లిక్ కు బోర్ కొట్టకుండా అందరు కలకగా సంజయ్తట్టు చెప్పే ఇకమతులు కొన్ని ఉంటాయిల్లో ఇంటుంటే ఇంట్రెస్ట్ అనిపిస్తుంది వీడియో చూస్తుంటే మళ్ళా చూడాలనిపిస్తుంది ఇంకా ఊరిచ్చొద్దు గాని సీదా వార్తలకు పోదాం పండ్రి. అవినీతి అంతం కావాలంటే గొట్టు శిక్షలు కొత్త చట్టాలు అవసరం లేదటోళ్ళు బీజేపీలో చేరికైతే చాలట కేసులు గీసులు ఏముంటాయట. ఈ నడుమ ప్రతిపక్షాలు మొత్తం ఇదే ఎత్తుకున్నాయి. పబ్లిక్ అల్కగా సమస్య కావాలని బీజేపీ వాషింగ్ మిషన్ అనే పేరు పెట్టారు దీనికి. నేరాలు ఘోరాలు స్కాములు లంగ పనులు చేసిన అంగిని అందరికి చూపించి లోపటేసి కట్టుకొచ్చితే గిర్రున తిరిగినాక బయటికి తీసిండు. వక్కయిన్రులే బీజేపీ అని రాసింది మళ్ళా. ये है उस वॉशिंग पाउडर का नाम, मोदी वॉशिंग पाउडर. బీజేపీ వాషింగ్ మిషన్ లా మోడీ వాషింగ్ పౌడర్ వేస్తే అవినీతి మురికి కొట్టుకుపోయి చెక్కున మెరుస్తుందట. అప్పట్లో బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మేడం కూడా గిసొంటి ఐడియానే చేసింది. ఒకళ్ళని చూసి ఒకళ్ళు దేశంలో పెద్ద పెద్ద స్కాములు చేసిన వాళ్ళు కమలం కండువా కప్పుకోగానే మాఫీ అవుతున్నాయి ఎంక్వైరీలు ఆగిపోతున్నాయి అని కేజ్రీవాల్ సార్ వాళ్ళ పార్టీకి ఈ పోస్టర్ పబ్లిక్ లకు ఇచ్చింది. మొన్న జార్ఖండ్ సీఎం సార్ ను అరెస్ట్ చేసిన కేసులా టీవీ ఫ్రిడ్జ్ ను సాక్ష్యాల కింద చూపెడితే అరే వీటికి బదులు మంచిగా వాషింగ్ మిషన్ కొట్టి అయిపోవని ఇడ్డిచ్చిండు మన రామన్న. ఎన్సీపీ శరద్ పవార్ సారు ఆర్జేడీ తేజస్వి యాదవ్ సారు శివసేన ఉద్ధవ్ ఠాక్రే సారు ఇట్లా చాలా మందిది ఒకటే మాట బీజేపీ వాషింగ్ మిషన్ మోడీ వాషింగ్ పౌడర్ అని. పడన్ పార్టీల మీదకి ఈడీ ఐటీ సిబిఐలను గెదుముతున్నారు కేసులు పెట్టి సతాయిస్తున్నారు ఇంట్లోకి రాగానే ఇడిచిపెడుతున్నారట. చేలు ఉత్త పుణ్యానికి బంధం చేస్తున్నారు అంతా రూల్స్ ప్రకారమే నడుస్తుంది డెవలప్మెంట్ చూసి అందరు మా పార్టీలకు వస్తున్నారు అనేది అధికార పార్టీ వాళ్ళ మాట. దేశంలో జరిగింది జరిగినట్టు చూపిస్తున్నాం మరి ఇంట్లో ఎవరు చెప్పేది నమ్ముతారో మీ ఇష్టం ఇక.